వేదిక పైన ఉన్న ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్ శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, మన యూబీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ గారు, యూబీఐ రీజనల్ హెడ్ సత్యం గారు, యూబీఐ ఆఫీషియల్స్, వేదిక పైన ఉన్న మన టీకేఎస్ఆర్టీసీ సీనియర్ ఆఫీసర్స్, విచ్చేసిన ఆర్ఎంస్, డిప్యూటీ ఆర్ఎంస్, డిఎంస్, మన సిబ్బంది అందరూ కూడా గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరికీ పేరు పేరు నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమం విచ్చేసిన మన ఆనరబుల్ మినిస్టర్ గారికి నా తరఫు నుంచి, టీకేఎస్ఆర్టీసీ యాజమాన్య తరఫు నుంచి, మీ అందరి తరఫు నుంచి కూడా స్వాగతం కోరుతున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమం విచ్చేసిన మన యూబీఐ ఆఫీషియల్స్కి, మొత్తం మీ అవార్డీస్, మీ అందరూ కూడా పేరు పేరు అభినందిస్తున్నాను. మీరందరూ కూడా బాగా కృషి చేసి మీరందరూ కూడా ఈరోజు అవార్డు గ్రహీతలు ఉన్నారు. అంటే వేరే వాళ్ళు పని చేయలేదంటే కాదు, అందరూ కూడా మనం టీం టీకేఎస్ఆర్టీసీ విన్నారు. ఎందుకంటే గత 3 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను, మీరందరూ కూడా బాగా కష్టపడుతున్నారు. మనం ఎక్కడో ఉన్న సంస్థ ఈరోజు ఎక్కడో వెళ్ళిపోయడం జరిగింది. వాళ్ళంతా మీ కృషి వల్లనే ఆయన చెప్పడానికి నాకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. టీకేఎస్ఆర్టీసీ మీరందరూ కూడా గతంలో చూస్తుంటే మనము చాలా అంటే చాలా ఇబ్బందుల పరిస్థితి నుంచి ఈరోజు ఒక మంచి స్థాయిలో మనం పనిచేయడం జరిగింది. ఈరోజు మొత్తం మన దేశంలోనే ఒక మోడల్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్గా మనము తీర్చిదిద్దగలిగాము. అది అంతా మీ కృషి వల్లనే ఆయనని నాకు చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. మనము రీసెంట్గా ఆయన ఒకే ఒక పర్ఫార్మెన్స్ చూస్తే మన రాఖీ పౌర్ణిమ రోజు మొత్తం మనము అన్ని రికార్డ్స్ మనము ఐ థింక్ భారత చరిత్రలోనే ప్రజా రవాణా వ్యవస్థలో అంతమంది ప్రయాణించలేదేమో, ఎక్సెప్ట్ మన రైల్వేలో ఉండొచ్చేమో, బట్ బస్సెస్లో అంతమంది ప్రయాణం చేసింది మా ఒక టీకేఎస్ఆర్టీసీ బస్సెస్లో నేను చెప్పడానికి నాకు చాలా సంతోషం తీసింది. మొత్తం ఆ రోజు 32 కోటి రెవెన్యూ రావడం జరిగింది. ఫేర్ పేయింగ్ ప్యాసింజర్స్ 15 crores, టోటల్ ప్యాసింజర్స్ మా బస్సులో ప్రయాణం చేసేవాళ్ళు 63 లక్షల మంది మా బస్సులో ప్రయాణించారంటే చాలా మంది కృషి చేశారు. చాలా మంది మన అందరూ కూడా సిస్టర్స్ అందరూ కూడా వాళ్ళు పండుగను వదిలేసి, మీరు కూడా డ్రైవర్స్, కండక్టర్స్ అందరూ కూడా మీ పండుగను వదిలేసి మొత్తం ఈ ప్రయాణం చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళ గమ్యస్థానానికి చేర్చడానికి మీరు అందరూ కూడా బాగా కృషి చేశారు. ముఖ్యంగా మన ఆర్ఎంస్, మన ఈడీస్, మొత్తం మన డెప్యూటీ ఆర్ఎంస్, డిఎంస్ మీరందరూ కూడా బాగా కృషి చేశారు. మీ అందరూ కూడా నేను పేరు పేరు అభినందిస్తున్నాను. మన అంతకుముందు మన ప్రయాణికుల కోసము మనం చాలా ఎదురు చూసేవాళ్ళం. ఒక సమయంలో ఉండింది దశాబ్దాల కింద మనము ప్రయాణికులు మన బస్సెస్ కోసం ఎదురు చూసేవాళ్ళం. తర్వాత రాను మనము ప్రయాణికుల కోసం ఎదురు చూసాం. కానీ December 9th ఒక చారిత్రాత్మక స్కీమ్ అయిన మహాలక్ష్మి స్కీము ఈ రాష్ట్రంలో లాంచ్ కావడం జరిగింది. దాని తర్వాత మీ అందరి కృషి వల్ల ఈరోజు చాలా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ కావడం జరిగింది. మొత్తం December 9th నుంచి ఇంప్లిమెంట్ అయిన స్కీము ఈరోజు 259 రోజు కంప్లీట్ కావడం జరిగింది. మొత్తం 81 crores 81 కోటి జన మహిళలు, ఆడపిల్లలు అందరూ కూడా ఈ బస్సులో ప్రయాణం చేశారు. మొత్తం వాళ్ళందరికీ 2750 కోట్ల రూపాయలు ఆదా కావడం జరిగింది. అంత పెద్ద సేవింగ్ కావడం జరిగింది. మహిళలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కొంత మనకు ఇబ్బంది అయినా బట్ వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. చాలా మంది నాకు మెసేజెస్ పంపిస్తుంటారు, చాలా మంది కూడా ఫోన్ చేశారు. మనము డెఫినెట్లీ మీ అందరూ బాగా ఇబ్బంది ఉంది బస్సెస్ లేకపోవడం వల్ల, డ్రైవర్స్ లేకపోవడం వల్ల, బట్ ఇది సక్సెస్ఫుల్ అయిందంటే మీ అందరి కృషి వల్లనే అయిందని చెప్పడం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. సో ఐ కంగ్రాచులేట్ ది ఎంటైర్ టీమ్ టీకేఎస్ఆర్టీసీ ఫర్ సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది మహాలక్ష్మి స్కీము. అదేవిధంగా ఈ స్కీమ్ ద్వారా మన వేరే రీఇంబర్స్మెంట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు చాలా అంటే చాలా సపోర్ట్ చేయడం జరుగుతుంది. చాలా ఎక్సలెంట్ సపోర్ట్ ఉంది. సో దాని కారణమైన ఆనరబుల్ ముఖ్యమంత్రి గారికి, ఈరోజు ఇక్కడ ఉన్న మన ఆనరబుల్ మినిస్టర్ గారికి, మన మొత్తం తెలంగాణ ప్రభుత్వానికి కూడా నా తరఫు నుంచి, యాజమాన్య తరఫు కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎక్సలెంట్ సపోర్ట్. ఎందుకంటే మనం ఖర్చు చేసే అమౌంట్ అంతా కూడా రీఇంబర్స్మెంట్ కావడం జరిగింది. దానివల్ల కూడా సంస్థ కూడా లాభాల్లో ఉంది. సంస్థ కూడా చాలా ఒక పెండింగ్ ఇష్యూస్ కూడా మనము సాల్వ్ చేయగలిగాము. ముఖ్యంగా మనము గత 3 సంవత్సరాల నుంచి ఒకవైపు మన ఎంప్లాయీస్ చూస్తూ, ఇంకోటి వైపు మన ప్రయాణికులను కూడా మనం చూసుకోవడం జరిగింది.
దాని భాగంగానే మనము ఈ ఒక 2 సంవత్సరాల నుంచి రివార్డ్స్ అండ్ రికగ్నిషన్ ఒక పాలసీ తీసుకురావడం జరిగింది. రకరకాల స్టేజెస్లో కూడా మనము మీ అందరూ కూడా మీ ఒక పనితీరు కూడా మనము గుర్తించడం జరిగింది. మనము ఎక్కడ ఏ సంస్థలు కూడా లేదు, ఏ ఆర్టీసీ సంస్థలు కూడా ఇలాంటి ఒక పకడ్బందీగా ఒక స్ట్రక్చర్ మాదిరిగా ఒక రివార్డ్స్ అండ్ రికగ్నిషన్ పాలసీ లేదు. ఇది ఉందంటే మా ఒక టీజీఎస్ ఆర్టీసీ సంస్థలే ఉందని చెప్పడం నాకు చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది, చాలా గర్వంగా అనిపిస్తుంది. ఇలాంటి ఫంక్షన్స్ ప్రైవేట్ రంగంలో మనము చాలా చూస్తాం, కానీ ప్రభుత్వ రంగంలో ఇలాంటి ఫంక్షన్స్ లేవు. ఇది కూడా మనము సెకండ్ టైం ఈరోజు సక్సెస్ఫుల్గా మనము ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది, సక్సెస్ఫుల్గా మనము ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. సో అందుకు మీ అందరూ కూడా నేను పేరు అభినందిస్తూ, మొత్తము మనం ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు కానీ బట్ మొత్తం టీమ్ టీజీఎస్ ఆర్టీసీనే విన్నారని చెప్పడం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా బాగా కృషి చేశారు. ఈరోజు ఈ ఒక మనం సో ముఖ్యంగా మనము అంతమంది ఏదో కొంతమందినే మనము ఫెలిసిటేట్ చేసేవాళ్ళు. ఈరోజు మొత్తం డ్రైవర్స్, కండక్టర్స్, మెకానిక్స్, శ్రామిక్స్, సెక్యూరిటీ స్టాఫ్, ఆఫీసర్స్, సూపర్వైజర్ ఆఫీసర్స్, డాక్టర్స్ అందరూ కూడా మనము ఈరోజు అందరూ కూడా సన్మానం చేయడం జరుగుతుంది. సో ఇది ఒక మంచి ఒక మోటివేషన్ స్కీము, మీ అందరిలో ఒక మొరాల్ బూస్టింగ్ స్కీము. ఇక్కడ ఉన్న వాళ్ళని అందరూ కూడా మనం ఇన్స్పిరేషన్ చేసుకొని మళ్ళీ మనం ఈ సంస్థను ఇంకా అభివృద్ధి చేయడానికి అందరూ కూడా పునరుద్ధరణ కావాలని చెప్పి మీ అందరూ కూడా కోరుతున్నాను. మీ అందరిలో నాకు చాలా అంటే చాలా విశ్వాసం ఉంది. ఫస్ట్ ఏదైతే చూసామో మీరు అందరూ కూడా చాలా కష్టపడే డిపార్ట్మెంట్ మా టీజీఎస్ ఆర్టీసీ డిపార్ట్మెంట్. మొన్న కూడా మనము రాఖీ పౌర్ణమి రోజు మన ఆఫీసర్స్ అందరూ కూడా 13 crores అన్నారు, మన ఇంకోటి ఆఫీసర్స్ 13.4 అన్నారు, కొంతమంది 14 crores అన్నారు. కానీ బట్ నేను లేదు, మా వాళ్ళు మంచి కాన్ఫిడెన్స్ ఉంది, మంచి చేస్తే బాగుంటుందని చెప్పి 15 crores టార్గెట్ పెట్టడం జరిగింది. ఆ రోజు కొంచెం మార్నింగ్ నాకు చాలా వరి అయింది, ఎందుకంటే వర్షం వచ్చింది, పెద్ద జనం లేదని చెప్పి నాకు తెలిసిన తర్వాత కొంచెం డిసప్పాయింట్ అయిన తర్వాత మీరందరూ బాగా కష్టపడినారు, పికప్ కూడా కావడం జరిగింది. మనం అనుకున్న టార్గెట్ మనము ఆల్మోస్ట్ సాధించాలని చెప్పడం నాకు చాలా అంటే చాలా సంతోషం అవుతుంది. 15 crores రికార్డ్ అది ఆ రోజు గుణశేఖర్ మార్నింగ్ ఫోన్ చేసి సార్ వీ ఆల్మోస్ట్ మేడ్ ఇట్ అని చెప్పినప్పుడు చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ద ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ఆల్ ఆఫ్ యూ. బికాస్ మీరు అందరూ కూడా రాత్రి నేను చాలా వాట్సాప్ గ్రూప్లో చూశాను, మీరు అందరూ కూడా రాత్రి 12 o'clock 1 o'clock కూడా బస్ స్టాండ్ ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్స్లో ఉండి మీరు అందరూ కూడా బాగా కృషి చేశారు. అంతా మీ కృషి వల్లనే ఆ ఒక రికార్డ్ అయిందని చెప్పడానికి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అదేవిధంగా ఎంప్లాయీస్ కోసం మనం చాలా ఇనిషియేటివ్స్ ప్లాన్ చేశాము. దాంట్లో ఒక ముఖ్యంగా చాలా పెద్ద హిట్ అయిన స్కీము మన గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్. దానివల్ల చాలా మంది మన ఆఫీసర్స్కి, మన డ్రైవర్స్ అందరూ కూడా బాగా లాభం కావడం జరిగింది. కానీ మనం కృషి చేసిన మన సీఎంఓ గారికి, మొత్తం మన కార్మిక సిబ్బంది కూడా నేను పేరు అభినందిస్తూ, ఫస్ట్ వర్షన్ సెకండ్ వర్షన్ కూడా మనము కంప్లీట్ చేశాను. ఇప్పుడు దాని భాగంగా ఒక ముందు అడుగు వేసి ఎక్కడ లేదు, ఐ థింక్ ప్రపంచంలో లేదేమో, మన టీజీఎస్ ఆర్టీసీలోనే ఒక కొత్త ఇనిషియేటివ్ మనం ప్లాన్ చేయడం జరుగుతుంది. మన లేడీ వైఫ్స్ అందరూ కూడా, మన స్పౌసెస్ అందరూ కూడా మనము ఫస్ట్ టైం మనం ఒక పెద్ద ఎత్తున గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ వాళ్ళు మన మిస్సెస్, మన ఫ్యామిలీ మెంబర్స్కు మనం చేయడం జరుగుతుంది. September 9th నుంచి ఇది లాంచ్ కావడం జరుగుతుంది. ఎక్కడ కూడా లేదు ఈ స్కీమ్, ఇది మన టీజీఎస్ ఆర్టీసీలోనే ఇంప్లిమెంట్ అవుతుందని చెప్పడం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఐ రిక్వెస్ట్ సీఎంఓ అండ్ ది ఎంటైర్ కార్మిక స్టాఫ్ టు టేక్ ఫార్వర్డ్ దట్ స్కీమ్. ఈరోజు టీజీఎస్ ఆర్టీసీకి ఒక మంచి పేరు వచ్చిందంటే అది మీ కృషి వల్లనే అయింది. ఇక్కడ మీరందరూ కూడా ఇంకా నాకు చాలా విశ్వాసం ఉంది, మీరందరూ కూడా ఇదే విధంగా కష్టపడి ఇదే విధంగా ఒక కమిట్మెంట్ తోటి ఒక డిసిప్లిన్గా పనిచేస్తారు. మొత్తం టీజీఎస్ ఆర్టీసీకి బాగా మంచి పేరు తీసుకొస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. మీరందరూ కూడా ఒకవైపు కష్టపడుతూ ఇంకోటి వైపు మా ప్యాసింజర్స్ కూడా మంచి ఉండండి, మంచి బిహేవ్ చేయండి, వాళ్ళతో మంచి చూసుకోండి. ఎందుకంటే వాళ్ళే మనకు దేవుళ్ళు, వాళ్ళు బాగుంటేనే మనకు మంచి రెవెన్యూ వస్తుంది. మన గత 3 సంవత్సరాల నుంచి మీరందరూ కూడా వాళ్ళని బాగా చూసుకున్నారు. వచ్చే రోజు కూడా మీరందరూ కూడా వాళ్ళందరూ కూడా బాగా చూసుకుంటారని చెప్పి ఆశిస్తూ, మీ అందరూ కూడా తెలుసు మనము ఎక్కడ లేని విధంగా మీ అందరి కోసం ఒక ఇన్సూరెన్స్ స్కీమ్ని తీసుకోవడం జరిగింది. ఎక్కడైనా యాక్సిడెంట్ డెత్ అయితే మనము 1 crore మన ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల మనం ఆల్మోస్ట్ 70 మెంబర్స్కి లాభం కావడం జరిగింది. ఈరోజు మన యూబీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ ద్వారా మన మినిస్టర్ గారి చేతిలో మన ఒక ఫ్యామిలీకి యాక్సిడెంట్ డెత్ కావడం జరిగింది. ఒక ఎలక్ట్రికల్ షాక్ ద్వారా వాళ్ళు ఆయన చనిపోవడం జరిగింది. ఇట్స్ వెరీ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. దానిలో మన ఎంప్లాయీకి 1 crore 10 lakhs rupees ఇన్సూరెన్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ టైం ఇవ్వడం జరిగింది. సో దానికి సహకరించిన మన ఎఫ్ఏ గారు, మన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ బాగా కృషి చేశారు.
ఈ ఒక స్కీమ్ తీసుకోవడానికి అదేవిధంగా సహకరించే మన యూబీఐ ఆఫీసర్స్ అందరూ కూడా నేను మీ తరఫు నుంచి టీఎస్ఆర్సీ యాజమాన్య తరఫు కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. 15 lakhs కూడా జరుగుతుంది. చాలా అంటే చాలా పెద్ద అమౌంట్. గ్రేట్ సపోర్ట్ టు ది ఫ్యామిలీ. అదేవిధంగా ఇంకా మనము చాలా అంటే చాలా సాధించాము. దాని ద్వారా కూడా మీ అందరూ కూడా చాలా మనం ఇష్యూస్ కూడా సాల్వ్ చేయడం జరిగింది. మేనేజ్మెంట్ మన సపోర్ట్ ఆఫ్ ది తెలంగాణ గవర్నమెంట్, మీకు ఆర్పిఎస్ కావచ్చు, మీ డిఏ కావచ్చు, ఇంకా మనం చేయాల్సింది చాలా ఉంది. డెఫినెట్లీ వచ్చే రోజు కూడా మంచి రోజు వస్తుంది. డెఫినెట్లీ మీ ఆర్పిఎస్ బాండ్ అమౌంట్ కావచ్చు, మీ పిఎఫ్ అరియర్స్ కావచ్చు, సిసిఎస్ అమౌంట్ కావచ్చు, అది త్వరలోనే యాజమాన్యం కూడా ఒక సమస్య కూడా పరిష్కారం చేయడానికి ఒక కొద్దిగా ప్లాన్ ఉంది. దాన్ని కూడా డెఫినెట్లీ మనం ఇంప్లిమెంట్ చేస్తాము. ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు ఇదే ఒక పాజిటివ్ స్పిరిట్తోని పాజిటివ్ ఒక స్పిరిట్తో మంచి పని చేయాలి. మీరు అది కూడా మంచి పని చేసి టీజీఎస్ఆర్టీసీకి మొత్తం మీ డిపోస్కి రీజనల్ రీజన్కి మొత్తం జోన్కి అందరూ కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పి కోరుతూ ఈ కార్యక్రమానికి పిలవడమే వచ్చిన మన ఆనరబుల్ మినిస్టర్ గారికి, మన యూబీఐ ఆఫీసర్స్కి అందరూ కూడా నా తరఫు నుంచి టీజీఎస్ఆర్టీసీ తరఫున కూడా పేరు పేరుగా ధన్యవాదాలు సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై టీజీఎస్ఆర్టీసీ.